హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు డేట్ జనవరి 4 మధ్యాహ్నం 1:30కి నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు రెడ్మీ నోట్ 13 సిరీస్ ఆల్రెడీ లాంచ్ అయినాయి అండ్ జనవరి 10వ తారీఖు నుంచి వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. బట్ లాంచ్ అయిన తర్వాత నేను వీడియో చేద్దాం అనుకున్నా, కాకపోతే ఫోన్స్ అనేవి చాలా హిట్ అయినాయి అని చెప్పి అన్న రేంజ్లో వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ యాక్చువల్గా మొబైల్స్ అనేవి ఫట్ అయినాయి. ఇవే ప్రైస్తో ఈ నోట్ 13 సిరీస్ సేల్స్ అనేవి కంటిన్యూ చేస్తే నాకు తెలిసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సేల్స్ అయితే రాకపోవచ్చు. 32,000 రూపాయల ప్రైస్ పాయింట్లో రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ బేస్ వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దాని మీద మీరు కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే 30,000 రూపాయలకి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ రెడ్మీ నోట్ 13 ప్రో 26,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో బేస్ వేరియంట్ అవైలబుల్ గా ఉంది. అండ్ చివరిగా రెడ్మీ నోట్ 13 బేస్ వేరియంట్ 18,000 రూపాయల ప్రైస్ పాయింట్ అవైలబుల్ గా ఉంది వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్స్. అండ్ 13 మీకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది, 13 ప్రో 13 ప్రో ప్లస్ మీకు ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇకపోతే స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే 13 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్స్ మనం ఇంతకు ముందు ఏదైతే వీడియో చేసుకున్నామో సేమ్ స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చారు. వెనకాల డిజైన్ కానివ్వండి, కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ సేమ్. మెయిన్ ఇంప్రెషన్ ఏంటి అంటే డిస్ప్లే. దీంట్లో 6.67 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది ప్రో AMOLED డిస్ప్లే తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. ఈ డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. అలానే దీనికి HDR10+ సపోర్ట్ ఉంది. 68 బిలియన్స్ వరకు కలర్స్ అయితే చూపించగలదు. రెడ్మీ నోట్ 13 ప్రో అండ్ ప్రో ప్లస్ ఈ రెండు ఫోన్స్ కూడా 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తాయి. అండ్ డిస్ప్లేకి ప్రొటెక్షన్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బోత్ 13 ప్రో అండ్ ప్రో ప్లస్ లో. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో తీసుకొచ్చారు. మొదటిసారి రెడ్మీ నోట్ 13 సిరీస్ లో కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చారు రెడ్మీ లైనప్ లో. కానీ దీన్నే వీళ్ళు హైలైట్ చేసుకొని ప్రైస్ అయితే 32,000 రూపాయల దాకా తీసుకెళ్లారు వితౌట్ కార్డ్ ఆఫర్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వీళ్ళు ఆఫర్ చేసిన స్పెసిఫికేషన్స్ కంటే కూడా iQOO Neo 7 Pro మీకు అందరికీ తెలిసే ఉండిద్ది. 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అది ఇప్పుడు 31,000 రూపాయలకి కార్డ్ ఆఫర్స్ అన్ని తీసేస్తే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. అన్ని విధాల iQOO Neo 7 Pro దీనికంటే బెటర్ చాయిస్ అయింది. కాకపోతే అది కాదు కాబట్టి టాపిక్. ఇప్పుడు 13 Pro Plus గురించి మాట్లాడదాం. రెండు ప్రాసెసర్, ఇందులో Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ తీసుకొచ్చారు. 888 మీద కొంచెం ఎక్కువ స్కోర్ చేయగలిగింది అంతే, అంతకు మించి డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్రైస్ నన్ను అడిగితే ఈ 7200 అల్ట్రా ప్రాసెసర్కి 25 నుంచి 26,000 రూపాయల ప్రైస్ పాయింట్ అయితే ప్రాపర్గా సెట్ అయింది. 30,000లో 8+ Gen 1 తీసుకొచ్చేసి ఇదే ప్రైస్లో పెట్టుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయేది ఫోన్. కాబట్టి ఇక్కడ ప్రాసెసర్కి అంత మైలేజ్ లేదు. అండ్ నెక్స్ట్ వెయిటేజ్ కెమెరాస్ కూడా ఉంది. 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో HP3 సామ్సంగ్ సెన్సార్ యూస్ చేయడం జరిగింది. ఇది OIS కి సపోర్ట్ చేసిద్ది అండ్ EIS కి సపోర్ట్ చేసిద్ది. సో కెమెరాస్ వైజ్ మెయిన్ కెమెరా అయితే కొంచెం డీటెయిల్స్ అన్ని బాగానే క్యాప్చర్ చేస్తున్నట్లు వీళ్ళు లాంచ్లో అయితే చెప్పారు. కాకపోతే కామెడీ ఏంటంటే వీళ్ళు S23 అల్ట్రా సామ్సంగ్ది అండ్ iPhone 15 Pro Max ఈ రెండింటితో కంపేర్ చేసి ఈ రెండింటికంటే బెటర్ షాట్స్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ క్యాప్చర్ చేయగలదని చెప్పని 4 ఫోటో శాంపిల్స్ చూపించారు. అది కొంచెం నాకు సెటరికల్గా అనిపించింది. ఎలివేట్ చేసుకోవాల్సింది, కాకపోతే మరీ అంతలా ఎలివేట్ చేయకుండా ఉంటే బాగుండేది. అంటే వీళ్ళ సెకండ్ కెమెరా థర్డ్ కెమెరా గురించి వీళ్ళకి తెలుసు కాబట్టి అసలు వాటి ప్రస్తావనే ఈ లాంచ్ ఈవెంట్లో తీసుకురాలేదు. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. 13 ప్రోలో కూడా సేమ్ కెమెరా మాడ్యూల్ ఉండిద్ది. 13 ప్రో ప్లస్లో ఏదైతే కెమెరా మాడ్యూల్ ఉందో సేమ్ కెమెరా మాడ్యూల్ 13 ప్రోలో ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్కి హార్ట్ రేట్ సెన్సర్ని తీసుకొచ్చారు. మనం కావాలనుకుంటే హార్ట్ బీట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో IP68 వాటర్ రెసిస్టెంట్ వస్తుందని చెప్పాను. ఈ ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే బిల్డ్ క్వాలిటీ పరంగా వీళ్ళు మెటల్ ఫ్రేమ్ అయితే తీసుకురాలా, పాలికార్బోనేట్ బాడీనే. ఆ కెమెరా మాడ్యూల్ దగ్గర మాత్రం మెటల్ ఫినిష్ అయితే యూస్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీ, దీంట్లో 5000 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. 120 వాట్ హైపర్ ఛార్జ్ వెళ్తుండిద్ది. అదే ఛార్జర్ అయితే కంటిన్యూ చేశారు. బాక్స్లోనే వస్తుంది. 19 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అని చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడు 19 మినిట్స్లో అయితే ఫుల్ ఛార్జ్ అవ్వలేదు. 24 నిమిషాలు 25 నిమిషాలు పడతా ఉంటాయి. సో ఇది ఓవరాల్గా రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ గురించి మాట్లాడుకుంటే మీరు ఆఫర్స్లో కావాలనుకుంటే 30,000కే iQOO Neo 7 Pro వచ్చేది. ఆ ఫోన్ మీరు చూస్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, కర్వ్డ్ డిస్ప్లే ఇప్పుడే వీళ్ళు తీసుకొచ్చారు అన్నట్లు వీళ్ళు లాంచ్ ఈవెంట్లో ఇస్తున్నారు. కానీ కర్వ్డ్ డిస్ప్లే ఈ రెడ్మీ బ్రాండ్లో నోట్ 13 సిరీస్కి మాత్రమే కొత్తగా వచ్చింది. 20,000 రూపాయల ప్రైస్ పాయింట్లో మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా అగ్ని 2 5G ఇంతకుముందే కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చి మంచి సేల్స్తో అవుట్ ఆఫ్ స్టాక్ పోయిన రోజులు కూడా చూపించింది. నెక్స్ట్ మోటరోలా ఎడ్జ్ 40 Neo 22,000 రూపాయల ప్రైస్ పాయింట్ 12,256 తీసుకొచ్చి కర్వ్డ్ డిస్ప్లే విత్ వేగన్ లెదర్తో తీసుకొచ్చింది. నెక్స్ట్ 25,000 26,000 రూపాయల ప్రైస్ పాయింట్లో ఈ రీసెంట్ టైమ్స్లో రియల్మీ 11 Pro Plus వస్తుంది. ఇంచుమించు దాంట్లో కూడా ఇవే స్పెక్స్ ఉంటాయి. 200 మెగాపిక్సెల్ కెమెరా, వేగన్ లెదర్ బ్యాక్, కర్వ్డ్ డిస్ప్లే, ఇవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. వాటి ప్రైస్ను కూడా వీళ్ళు గుర్తుపెట్టుకొని ఈ ప్రైస్ తీసుకొచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ ఈ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఉపయోగపడుతుంది, వర్త్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. వ్యూస్ని కౌంట్ని చూసుకొని ఛానల్ అయితే ఎస్టిమేట్ చేయమాకండి. ఫ్యూచర్లో ఇంకా మంచి కంటెంట్ని, మంచి క్వాలిటీ కంటెంట్ని మీ ముందు తీసుకొస్తాయి. నా మాక్సిమం ఎఫర్ట్స్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ రెడ్మీ నోట్ 13 ప్రో గురించి మాట్లాడుకుందాం. ఇందులో కూడా సేమ్ 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే ఇది కర్వ్డ్ డిస్ప్లేతో రాదు. 1.5K రెజల్యూషన్ ఉంది. HDR10+ కి సపోర్ట్ చేసింది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ అండ్ హైరీస్ ఆడియో సపోర్ట్, అన్ని స్టీరియో స్పీకర్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రో ప్లస్ కున్నట్లే ప్రో కూడా సపోర్ట్ చేస్తే. కాకపోతే కర్వ్డ్ డిస్ప్లేతో రాదు, ఫ్లాట్ డిస్ప్లేతో వచ్చింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ మాత్రం కామన్. దీంట్లో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తీసుకొచ్చారు. ప్రాసెసర్ వైస్ దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ 20 నుంచి 22,000 రూపీస్ ప్రైస్ పాయింట్ తీసుకొస్తే కొంచెం బెటర్ గా ఉండేది. దీన్ని తీసుకెళ్లిపోయి 26,000 రూపాయలు పెట్టారు. దీన్ని కూడా అంత రికమెండ్ చేయదగ్గ మొబైల్ అయితే కాదు ఇది. దీంట్లో సేమ్ కెమెరా మాడ్యూల్ ఇందాక చెప్పినట్లు ప్రో ప్లస్ లో ఏదైతే 200 మెగాపిక్సెల్ +8+2
కెమెరా మోడల్ ఏదైతే ఉందో సేమ్ దీంట్లో కూడా సేమ్ సెన్సర్తో కెమెరా సెటప్ తీసుకొచ్చారు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు. అండ్ బ్యాటరీ కూడా 5100 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో 100 mAh ఎక్కువ ఉంటుంది. చార్జర్ వైస్ 120 వాట్ తీసేసి 67 వాట్ చార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ కలర్స్ కూడా సేమ్ యాస్టిస్ ప్రో ప్లస్ లో ఏవైతే కలర్స్ వస్తాయో ప్రోలో కూడా సేమ్ కలర్స్. నెక్స్ట్ ఫైనలీ మనం మాట్లాడుకోవాల్సింది క్లాసిక్ నోట్ రెడ్మీ నోట్ 13 గురించి. దీని ప్రైస్ పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పాను, 18,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో పెట్టారు బేస్ వేరియంట్. దీని మీద మీకు 1000 రూపాయలు కార్డ్ ఆఫర్ డిస్కౌంట్ వస్తుంది. 17,000 రూపాయలకి బేస్ వేరియంట్ 6/128 అవైలబుల్ ఉంది. ఫ్లాట్ డిస్ప్లే AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు. 68 బిలియన్ కలర్స్ కానివ్వండి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానివ్వండి, HDR10+ సపోర్ట్ కానివ్వండి, స్టీరియో స్పీకర్స్ కానివ్వండి, అవేమి ఈ రెడ్మీ నోట్ 13 సిరీస్ లో ఉండవు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చింది. అండ్ రెడ్మీ నోట్ 13 డిస్ప్లే 1080 పీక్ బ్రైట్నెస్ కి అయితే సపోర్ట్ చేసింది. స్క్రీన్ టు బాడీ రేషియో మాత్రం కొంచెం బెటర్ గా ఉండిద్ది. బెజల్స్ అనేవి కొంచెం తక్కువ కనబడతాయి. అండ్ ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అండ్ ర్యామ్ మీకు ఆల్రెడీ చెప్పాను 6/128 తో బేస్ వేరియంట్ స్టార్ట్ అయింది. అండ్ బ్యాటరీ దీంట్లో 5100 mAh బ్యాటరీ ఉంది. 33 వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ 67 వాట్ ఛార్జర్ ఇచ్చుంటే బాగుండేది అని నాకు అనిపించింది. అండ్ దీంట్లో IP57 వాటర్ రెసిస్టెంట్ ఉంది. అంటే స్ప్లాషెస్ కి అయితే ఇది రెసిస్ట్ అవ్వగలదు, కానీ డైరెక్ట్ వాటర్ లో ఇమర్స్ చేస్తాననుకుంటే కష్టం. కెమెరా సెటప్ దీంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఇందులో వైడ్ యాంగిల్ సెన్సర్స్ మిస్ అవుతాయి. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రెడ్మీ నోట్ 13 సిరీస్ లైనప్ కి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్. అయితే ఈ 3 ఫోన్స్ లో ఏ ఫోన్ నేను సజెస్ట్ చేయదలుచుకోలేదు. ఒకవేళ వీడియో చేసే వాళ్ళు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కంటెంట్ నచ్చినా ఒకవేళ వర్తుంది అనిపించినా కానీ ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్, మంచి క్వాలిటీ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.